దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మనమందరము ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినము పరిశుద్ధ వాక్య భాగంలో నుండి విలువైన సంగతులు మేము ధ్యానిస్తుండగా సమయోచితమైన జ్ఞానమును మాకు అనుగ్రహించమని, మీ కృపా కాపుదను మాకు దయచేయమని, మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహిస్తూ నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని వాళ్ళారా, ప్రభువునందు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నానండి. ఈ దినము మన వాక్య ధ్యానాంశం ఏమిటంటే, కార్య ఆరంభము కంటే కార్యాంతం మేలు. కార్య ఆరంభము కంటే కార్యాంతం మేలు అనే వాక్య భాగాన్ని మనమందరం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నానండి. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా దేవాతి దేవుడు ఒక ఉన్నతమైన విషయాన్ని తెలియజేస్తున్నాడండి. ఏమిటా విషయం అంటే, ఒక కార్యమును ఆరంభించడము కంటే, కార్య ఆరంభము కంటే మేలైనది ఏంటంటే, ఆ ఆరంభించిన కార్యము ముగించడమే మేలు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడండి. ఈనాడు సమాజంలో మనం గమనిస్తే, మన ఎదుట ఉన్న సమాజంలో ఎన్నో కార్యకలాపాలు, పనులు ప్రారంభమవుతూ ఉంటాయి. ఎన్నో కార్యాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ప్రారంభమైనట్టుగానే ఉన్నాయి తప్ప ముగింపులోనికి వచ్చినవి ఏవో కొన్ని కనపడుతుంటాయండి. ప్రారంభంలో కంటే ముగింపబడినటువంటి వాటి విషయంలో ఎంతో సంతోషము, ఆనందం కనపడుతుంటుంది. ఉదాహరణకు, ఒక ఇంటిని మనం గమనించిన, ఇంటిని ప్రారంభించినప్పుడు ప్రారంభంలో ఇల్లు ఎలా ఉంటుంది? చూడడానికి అందముగా ఉంటుందా? ఉండదండి. ఎప్పుడైతే ఆ ఇంటి నిర్మాణం పూర్తవుతుందో, పూర్తిగా అయిన తర్వాత ఆ ఇల్లు చూడడానికి బాగుంటుంది, నివసించడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభంలో నివసించడానికి వీలుగా ఉండదు, చూడడానికి కూడా అది సరిగా ఉండదండి. అంటే ఒక ఇంటి విషయానికి వచ్చినా కూడా ప్రారంభించిన ఇంటి పని పూర్తవుతూనే అది మేలుగా ఉంటుంది. అందులో నివసించడానికి ఎండ నుండి వర్షము నుండి మనము కాపాడబడడానికి, ఇంటిలో మనం నివసించడానికి ఎంతో వీలుగా ఉంటుంది కదండి. ఆ రీతిగా మనం ఆలోచిస్తే, తినే ఆహారం కూడా ఒకసారి ఉదాహరణ గమనిస్తే, మనం తినే ఆహారము కూడా ఆహారముగా మార్చబడేంత వరకు అవి తినడానికి వీలుగా ఉండవు. ఒకవేళ తిన్నా వాటి ద్వారా ఎన్నో అనర్థాలు ఎదురవుతాయి. ఒక ఆహారము, అన్నము తినాలనుకున్నప్పుడు బియ్యము, నీరు, ఉప్పు కలిపి అన్నముగా తయారు చేసుకుంటేనే, పూర్తవుతూనే ఆ ఆహారము, ఆ అన్నము తినడానికి వీలుగా ఉంటుంది. బియ్యముగా తినలేము. ఆ బియ్యం వేరుగా, నీటిని వేరుగా, ఉప్పు వేరుగా ఉంచి వాటిని కలిపి ఉడికించక అలాగే తినగలమా? ప్రారంభంలో ఎలా ఉన్నవి? వేరువేరుగా ఉన్నాయి. వాటిని ఎప్పుడైతే మనము పొయ్యిపైకి ఎక్కిస్తామో, ఎప్పుడైతే ఆ ధాన్యం ద్వారా ఆహారం తయారవుతుందో, అప్పుడు పూర్తి అయిపోయిన వెంటనే అది మనకు తినడానికి వీలుగా ఉంటుంది. అది మేలు. కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలు. ఇంతకు కార్య ఆరంభం అంటే ఏమిటి? కార్య అంతం ఏమిటి? దేవుడు తన వాక్యం ద్వారా మనకేం చెప్పబోతున్నాడు, ఏం చెప్పాలనుకున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, కార్య ఆరంభం అంటే ఏమిటో కాదు, కార్య అంతం అంటే ఏమిటో కాదు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలోనే మొదటి వచనం చదువుదామండి. మొదటి వచనం గమనిస్తే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని చెప్తూ ఒక విషయం చెప్తున్నాడు. అదేమిటంటే, ఒకని జన్మదినము కంటే
మరణ దినమే మేలు, మరణ దినమే మేలు. జన్మదినాన్ని కార్య ఆరంభముగాను, మరణదినాన్ని కార్య అంతముగాను మనం భావించగలిగితే ఈ అంశం మనకు అర్థమవుతుంది. అంటే మనం ఒక కార్యాన్ని ప్రారంభించాం. ఎప్పుడు ప్రారంభించాము? మనం జన్మించినప్పుడు ప్రారంభించాం. జన్మించినప్పుడు ప్రారంభించిన ఈ యొక్క కార్యము ముగించాలి. ముగించకపోతే అది సరైనది కానే కాదండి. ముఖ్యంగా క్రైస్తవులమైన మనము ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం క్రొత్తగా జన్మించాం. మనం ఏం చేసామండి? క్రొత్తగా జన్మించాం. క్రొత్తగా జన్మించిన ఈ జన్మ బాప్తిస్మం అనే కార్యం ద్వారా ప్రారంభమైంది. అంటే మనం ఒక కార్యాన్ని ప్రారంభించాం. ఎప్పుడు? బాప్తిస్మం అనేటువంటి ఆ కార్యక్రమం ద్వారా. ఈ బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా మనము కొత్త జన్మను ప్రారంభించాము. మనం మరణం అనంత వరకు ఇది కొనసాగుతూ ఉండాలి. ముగింపులో సరిగా ఉండాలి. ముగింపు వరకు చక్కగా వెళ్ళిపోవాలి మన జీవితం. ప్రారంభించడంలో చురుగ్గాను, భక్తిగాను, విశ్వాసులముగాను మన ఆత్మీయ జీవితం ప్రారంభమైంది బాప్తిస్మము ద్వారా. అయితే ముగింపు ఎలా ముగిసిపోతుందో ఎవరికి వారు పరిశీలించుకోవాలి. ఈనాడు క్రైస్తవ సమాజాన్ని గమనిస్తే, ముఖ్యంగా మనల్ని మనం గమనించుకుంటే, ప్రారంభంలో ఉన్నంత భక్తి శ్రద్ధలు మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, ఆ జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు, ఆ భక్తి జీవితాన్ని ముగింపు వరకు మనము కొనసాగించలేకపోయిన వారు ఒకవేళ ఉన్నామేమో. ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి ఇప్పుడు మనకు కరువైపోయిందేమో. ప్రారంభంలో ఉన్నటువంటి శ్రద్ధ, దేవునిపైన ఉన్న శ్రద్ధ దినాలు గడిచే కొద్దీ తరిగిపోయిందేమో. అయితే ముగింపు వెంటనే ఉంది. ముగించడానికి మనం వెళ్తున్నాం. జన్మించిన మనము ముందుకు సాగుతున్నాం. ఎందుకు సాగుతున్నాం? ఒక చోట ఆగడానికి. మరణం అనే ఆ చోటు రాగానే మనం ఆగాలి. ఆరంభించేటప్పుడు గొప్పగా ఉన్నాం కదా, ముగింపులు కూడా గొప్పగా ఉంటేనేనండి మనకు పరలోక ప్రాప్తి కలుగుతుంది. ఎందుకంటే ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 116వ కీర్తన 15వ వచనం చదువుతున్నాను. కీర్తన గ్రంథము 116, 15. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. అంటే దేవుని దృష్టికి విలువైనది, మేలైనది ఏమిటంటే మరణం. అంటే మరణం అన్నది కార్య అంతమైతే, దేవుడు కార్య అంతాన్ని చూస్తున్నాడు తప్ప కార్య ఆరంభాన్ని చూడడం లేదు. అంటే ఆరంభించినప్పుడే దేవునికి సంతోషం అనుకుంటున్నామేమో, అది ముగించినప్పుడే దేవుని సంతోషం. ఉదాహరణకు ఒక చిన్న పద్యం, మనకు తెలిసిన పద్యమే. పుత్రోత్సాహము పుత్రుడు తండ్రికి జన్మించినప్పుడు పుట్టదు, జనులా కనుగొని పొగడగా నాడు పుట్టుని సుమతి అని చిన్నప్పుడు మనం చదువుకున్న పద్యం అని గుర్తుంటే, మనం కొత్తగా జన్మించినప్పుడే పరలోకం ముందున్న తండ్రి ఎంతో సంతోషిస్తున్నాడని ఫీల్ అవుతుంటాం. నిజానికి ఆలోచిస్తే తండ్రికి సంతోషం ఎక్కడంటే, ఎప్పుడంటే మన మరణములో, మన కార్య అంతములో ఆయనకు సంతోషం కలగాలి. ప్రారంభించడంలో ఫాస్ట్ అండి మనమందరం. శూరులు మనం. ఉదాహరణకు ఒక సామెత ఉండేదంట సమాజంలో, ఆంధ్రులు ప్రారంభించడంలో శూరులు అనే సామెత ఉండేదంట. అంటే వారు ముగించారంట. ఆంధ్రులు ఏ కార్యమైనా ప్రారంభించడంలో ముందుంటారంట. ప్రారంభించడంలో పరిగెత్తారు, చాలా ఫాస్ట్గా ఉంటారు. కానీ ముగించడం మాత్రము వెనకబడిపోతారన్న సామెతే, నానుడు అనేది సమాజంలో మనకు వినపడుతుందండి. అంటే ఆరంభించడం మాత్రం కాదు, కానీ దాన్ని ముగించడమే చాలా ముఖ్యం. అందుకే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. అంటే కార్య అంతం మరణమైతే మన మరణము భక్తిగానే ముగించాలి తప్ప భక్తిహీనులుగా, దేవునికి దూరస్తులుగా, ఈ లోక సంబంధులముగా, మరలా శరీరానుసారములుగా జీవించి కన్ను మూస్తే మన కార్య అంతము మేలైనదిగా ఉండదు. అందుకే కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలు అన్నాడు.
ఉదాహరణకు ప్రియులారా, ఒకసారి జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తుల వారిని వెంబడించిన శిష్యులలో ఒకరైన ఇస్కరియోతు యూదా గారు మనకందరికీ చాలా పరిచయస్తుడే, తెలిసిన వారే. క్రైస్తవులమైన మనము ఇస్కరియోతు యూదా గారి గురించి విన్నవారమే. ఇస్కరియోతు యూదా గారి జీవితంలో ప్రారంభం ఎలా ఉందండి? చాలా చక్కగా ఉందండి, చాలా గొప్పగా ఉందండి, చాలా ఉన్నతంగా ఉందండి. కానీ ముగింపు ఏమైపోయింది? అతడు నీతిమంతుడిని యేసుక్రీస్తుల వారిని అప్పగించాడని పశ్చాత్తాపపడుతూ, కృంగిపోతూ, దుఃఖపడుతూ, క్షమాపణను కోరక, బ్రతుకును మార్చుకొని మారుమనసు పొంది మరలా మిగిలిన జీవితాన్ని కొనసాగించక, క్షమాపణ పొందినవాడే మరలా నూతన మనసు కలిగి జీవించడం ప్రారంభించగా ఏమైపోయారంటే పోయి ఉరి పెట్టుకొని చనిపోయాడు ఇస్కరియోతు యూదా గారు. ముగింపులో ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. ప్రారంభంలో ఎలా ఉన్నాడు? ప్రభువును వెంబడించాడు, అద్భుత కార్యాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, వాక్యం బోధించాడు, ప్రభుతో కలిసి ఉన్నాడు, ఎన్నెన్నో గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. ప్రభువు యొక్క శిష్యులలో ఒకడిగా ఎంచబడ్డాడు, అపోస్తలులలో ఒకడిగా ఎంచబడ్డాడు ఇస్కరియోతు యూదా గారు. కానీ చివరికి తన ప్రాణాన్ని తానే తీసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. అనగా నేరం చేశాడు. ఏమిటా నేరం? క్షమించరాని నేరం చేశాడు. క్షమాపణ లేని పాపాన్ని చేసుకున్నాడు ఇస్కరియోతు యూదా గారు. ప్రారంభంలో గొప్పగా ఉన్నవారు లేరా? అంతములో తగ్గిపోయిన వారు లేరా? భక్తిలో వెనుకబడిన వారు లేరా అంటే ఎందరో ఉన్నారండి. అలా ఉండకూడదు పిల్లారా. అందుకే పౌలు గారి ద్వారా దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఒకసారి చూడండి, పౌలు గారి ద్వారా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నానండి. 3వ వచనం, మీరింత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. అనగా ఈ గలతీ అనే ప్రాంతములో ఉన్న క్రీస్తు సంబంధులు, క్రీస్తు నందున్న వారు ఎలా ప్రారంభించారంట? వారి జీవితం, ఆత్మీయ జీవితము ఆత్మానుసారముగా వారి జీవితం సాగింది, ప్రారంభమైంది. అయితే ముగింపులోకి వచ్చేసరికి వారు ఎలా ఉన్నారంట? ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. అంటే పరిపూర్ణత అంటే ముగింపు కదా, పరిపూర్ణత అంటే చివరి కదా, చివరి స్టేజ్ కదా. పరిపూర్ణత అంటే ఏమిటి? చివరిది. ఒక కాయ పరిపక్వానికి వచ్చిందంటే ఇంకా లాస్ట్ స్టేజ్. అది కాయగా ఉన్నప్పుడు అది ప్రారంభ స్థితిలో ఉంది. ఆ కాయ పండుగ మారి పరిపక్వానికి వచ్చి తినడానికి వీలుగా ఉండిపోయినప్పుడు, తినడానికి వీలుగా మారిపోయినప్పుడు ఇంకా అది లాస్ట్ స్టేజ్ ఆ పండుకు, కాయకు. అలాగే పరిపూర్ణత అన్నది మన ఆత్మీయ జీవితానికి లాస్ట్ స్టేజ్ అయితే మనం ఆత్మీయులుగానే పరిపూర్ణ అవ్వాలి తప్ప శరీరానుసారముగా మన పరిపూర్ణలు కాకూడదండి. అయితే గలతీ అనే ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు ఆత్మానుసారముగా తమ జీవితాన్ని ఆరంభించి రోజులు గడిచే కొద్దీ శరీరానుసారులుగా వారు పరిపూర్ణులైపోతున్నారు. శరీరానుసారమైన మనసు తెచ్చుకుంటున్నారు, శరీరానుసారమైన జీవితాన్ని కోరుకుంటున్నారండి. ఆత్మ సంబంధమైన ఆలోచనలు కానీ, ఆత్మ సంబంధమైన పనులు కానీ, ఆత్మ సంబంధమైన జీవితాన్ని అవలంబించడం కానీ మానుకొని చేయకుండా శరీరానుసారమైన నడవడి. ఎంతకు శరీరానుసారమైన నడవడి అంటే ఏమిటో ఒకసారి చూద్దామండి. కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులు ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా. అంటే ఇంకను వారు ఏమై ఉన్నారంట? శరీర సంబంధులే ఉన్నారంట. ఇంతకు శరీర సంబంధులు అంటే అర్థం ఏమిటో చెప్పడానికి కింద వచనం చెబుతున్నాను. 3వ వచనం, మీలో అసూయయు కలహమును ఉండగా
మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా అంటే అసూయ కలహము ఉంటే శరీర సంబంధులే, ఆత్మ సంబంధులు కారు అంటున్నది వాక్యం. మనం కొత్తగా జన్మించాం, ఒక కార్యాన్ని ప్రారంభించాం. ఏమిటా కార్యం? పరిశుద్ధమైన జీవితం అనే కార్యమును మనం ప్రారంభించాం. పవిత్రమైన జీవితం అనే కార్యాన్ని ప్రారంభించాం. అయితే ఈ ప్రారంభించబడిన ఈ పరిశుద్ధ జీవితము ముగింపు వరకు పరిశుద్ధంగా ఉండాల్సిందే, ముగింపు వరకు పరిశుద్ధంగా కొనసాగాల్సిందే, ముగింపు వరకు దేవునికి ఇష్టమైన వారంగా బ్రతకాల్సిందే. అయితే ముగింపు వరకు అలా బ్రతకక అసూయ, కలహము, ద్వేషము, మత్సరము ఇలాంటి శరీర సంబంధమైన లక్షణాలతో మనం జీవించినట్లయితే, బ్రతికినట్లయితే, ముగించినట్లయితే మన కార్య అంతము ద్వారా మనకు మేలు కలగదు. ఒకవేళ మనం చెప్పుకోవచ్చు, నేను క్రైస్తవుడను, నేను క్రీస్తు పనిలో ఉన్నవాడను, క్రీస్తు పనిలో నేను ఎంతగానో ప్రయాసపడుతున్నవాడను, క్రీస్తు కొరకు ఆలోచించేవాడను, క్రీస్తు నిమిత్తం ఉన్నవాడను అనుకోవచ్చు. అనుకోవడం కాదు కానీ ఇదిగో జీవితం కనపడాలి, జీవితం ఉండాలి. చాలామంది జీవితాన్ని అలాగ ఉంచుకోవడం లేదండి, జీవితాన్ని అలా ఉంచుకోవడం లేదు పిల్లారా. దేవుని పని ఏం చేయాలి? ఇది చేస్తా. దేవునికి ఏమి ఇవ్వాలి? ఇది ఇస్తా. దేవుని పనిలో పాటు పడుతా, కానీ నా జీవితం మాత్రము శరీరానుసారంగా ఉంచుకుంటా. నా జీవితంలో అసూయ పెట్టుకుంటా, నా జీవితంలో కలహం పెట్టుకుంటా, మత్సరం పెట్టుకుని ఉంటా, కానీ దేవుని పనులు ఏమో చేస్తా. ఇలా అయితే పరలోకం రాదండి. ఇదైతే ఆత్మానుసారంగా ముగించినట్టు కాదండి. దేవుడు అన్యాయస్తుడు కాదండి, దేవునికి పక్షపాతం లేదండి. యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తమును పెట్టి మనల్ని కొన్నాడు పిల్లారా. ఆయన శరీరంలో తన ప్రాణం పెట్టింది మనల్ని పరలోకానికి చేర్చడానికే, నిత్య జీవానికి మనల్ని తీసుకుని వెళ్ళడానికే కదా. అలాంటప్పుడు ముగింపు మరణం ద్వారా మనకు ఆ పరలోకం అనే ఆ లోకానికి వెళ్ళే అవకాశం దక్కితే, మరణ దినమున అనగా మరణ సమయమున మనం శరీరసారిగా ఉండి మరణిస్తే ఏంటి పరిస్థితి? అందుకే కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలన్నాడు. ప్రారంభంలో ఉన్న భక్తి ఇప్పుడు లేదా? అయితే ఇప్పుడే మారుమనసు పొందాలి. ప్రారంభంలో ఉన్న విశ్వాస సహితమైన జీవితం ఇప్పుడు లేదా? ఇప్పుడే విశ్వాసం వృద్ధి పొందడానికి మనసు మార్చుకోవాలి. ప్రార్థన జీవితమైన, పరిశుద్ధ జీవితమైన, ఆత్మ సంబంధమైన ప్రతి లక్షణానికి దూరమయ్యామా? అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడే తిరిగి నిలబడాలి, తిరిగి కట్టుకోవాలి, తిరగాలి, మార్పు చెందాలి. దేవుడు అదే కోరుతున్నాడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనము. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తమ ప్రవర్తన దిద్దుకొని తిరుగుటయే అన్నాడు. ఇంతవరకు మనం ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలించుకుందాం. మన ఆత్మీయ జీవితం ప్రారంభమైనప్పుడు బాగున్నామేమో, రోజులు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దిగా యేసు ప్రభు అంటే చులకనైపోయిందేమో, ప్రార్థన అంటే అసహ్యం వేస్తుందేమో, బైబిల్ అంటే విలువ లేకుండా పోతుందేమో మన జీవితంలో. ఒకసారి ఆలోచన చేద్దాం పిల్లారా. ప్రారంభంలో ఉన్నప్పుడు ఆత్మీయత లేకపోతే, కరువైపోతే ప్రమాదం. ఏమిటా ప్రమాదం? దుష్టత్వంలోనికి వెళ్ళే ప్రమాదం, పాపంలో పడిపోయే ప్రమాదం, శరీరానుసారం మనసు కలిగి ఉండే జీవితం జీవించే ప్రమాదం, నిత్య నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే కార్యాంతము జాగ్రత్తగా మనం కలిగి ఉండాలి. మన మరణ దినము దేవునికి సంతోషం తెచ్చిపెట్టేదిగా ఉండాలి. మనం ప్రారంభించిన కార్యము ముగింపు వరకు కొనసాగించాలి. ముగింపు గొప్పగా ఉండాలి. మనము ఆయన వైపు తిరిగితే ముగించడానికి అనుకూలంగా దేవుడు మనకెంతో సహాయం చేస్తాడండి. మనం తిరగాలంతే. అయ్యో నేను దౌర్భాగ్యుడను, అయ్యో నేను ఎంతో పోగొట్టుకున్నాను, ఆత్మీయ జీవితం దూరం అయిపోయానని నీ మనసు నీకు చెప్తున్నప్పుడు నువ్వు వెంటనే తిరిగి ఆయన వైపు తిరిగి నీ మనసు మార్చుకొని క్షమాపణ కోరి మరలా నూతన జీవితాన్ని ప్రారంభిస్తే ఆయన నీకు సహాయకుడిగా ఎల్లప్పుడూ ఉంటాడు పిల్లారా.
నేను నడిపిస్తూ ఉంటాడు. మారకపోతే అంతే పిల్లారా, ప్రమాదం. నా ప్రియ దేవుని బిడ్డారా, ఒకసారి ఆలోచించండి, గమనించండి. ప్రారంభంలో దేమా అనే ఒక వ్యక్తి పౌలు గారి ద్వారా సువార్తని విని యేసుక్రీస్తు వైపు తిరిగి తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకున్నాడు. ప్రారంభంలో దేమా అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ప్రారంభ స్థితి ఎలా ఉందో తెలుసా? గొప్పగా ఉంది. అందుకే కొలస్సీ పత్రిక 4:14లో ఏమంటున్నాడంటే పౌలు గారు, లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నాడు అన్నాడండి. మీకు వందనములు చెప్పుచున్నాడు అంటే దేమా అనే ఒక వ్యక్తి ప్రారంభములో వందనం చెప్పేవాడిగా ఉన్నాడంటే ఆత్మీయత, ఆత్మ సంబంధమైన జీవితం. పౌలు గారే ఆ విషయం చెప్తున్నాడంటే పౌలు గారు ఎంతో పరీక్షించి ఉంటాడు దేమా గారిని, ఎంతగానో ఉపదేశించినాడు దేమా గారికి వాక్యమును. భిన్న వాక్య ప్రకారంగా దేమా గారు ప్రారంభంలో నడుచుకునిచున్నాడు అనడానికి కొలస్సీ పత్రిక 4:14 మనకు ఆధారం. అయితే దినములు గడిచే కొద్దీ, దేమా గారి ఆత్మీయ జీవితం సాగిపోయే కొద్దీ ఏమైపోయిందంటే ఆత్మీయతను వదులుకున్నాడు. ఈ లోక సంబంధమైన శరీరానుసారమైన జీవితాన్ని కోరుకున్నట్టుగా పౌలు గారు తన చివరి దినాలలో రాసిన పత్రిక చెప్తున్న మాట. పౌలు గారు తన చివరి దినాల్లో రాసిన పత్రిక ఏదో కాదండి, తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక. ఈ 2వ పత్రిక పౌలు గారి యొక్క చివరి పత్రిక అని చాలామంది బైబిల్ పండితులు చెప్తున్నమాట. అందుకు ఆధారాలు కూడా ఆ పత్రికలు ఉన్నాయి. అందుకే పౌలు గారు ఏమంటాడు 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడుతున్న చెప్పుకుంటూ వస్తూ తన చివరి దినాలు అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. ఆ మాటలు అక్కడ 10వ వచనంలో అంటాడు. చూద్దాం ఒక మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. క్షమించండి, 9వ వచనం చదువుతాను. 9వ వచనము 10వ వచనమే. తిమోతి 2వ పత్రిక 4:10. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. అంటే దేమా అనే ఇతను ఏం చేశాడంట? ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. అంటే తెస్సలోనికకు వెళ్ళింది సువార్త ప్రకటించడానికి కాదా దేమా గారు? దేమా అనే ఇతడు తెస్సలోనికకు వెళ్ళింది దేవుని పని నిమిత్తము కాదా? కాదంట. ఇహలోకమును స్నేహించి వెళ్ళాడంట. దేవుడు వద్దనుకున్నాడంట, వాక్యం వద్దనుకున్నాడంట, భక్తి వద్దనుకున్నాడంట. భక్తి జీవితాన్ని దూరం అయిపోయాడు, ఆత్మీయ జీవితాన్ని వద్దను